బండి సంజయ్ గారు వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుల మీద, మా నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం మీద వారు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. నేను ఆ ప్రశ్నలకు కొంత అంటే వారికి అవగాహన గురించి బండి సంజయ్ గారికి అవగాహన గురించి, బండి సంజయ్ గారితో పాటు బీజేపీకి సంబంధించిన వాళ్ళ పార్టీ నాయకుల కార్యకర్తలకు, లేదా ఇప్పుడున్న కొత్తగా ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొత్త జనరేషన్ సంబంధించి కానీ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. అంటే ఈనాటి ఇది రాహుల్ గాంధీ గారు అంటే ఈనాటిది కాదు, ఇది ఒక చరిత్ర. ఒక స్వాతంత్ర ఉద్యమ మహాసంగ్రామం నుంచి వచ్చినటువంటి చరిత్ర ఇది. మన దేశానికి బ్రిటిష్ను బయటికి వెళ్ళగొడుతూ దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించే హక్కుల కోసము మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు ఆ సంగ్రామం, దేశ ప్రజల కోసం మొదలైన ఆ సంగ్రామం, స్వాతంత్ర సంగ్రామంలో నుంచి వచ్చిన కుటుంబమే ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఇప్పుడు మనము ఇది సుదీర్ఘంగా ఆనాటి నుంచి ఇప్పటి వరకు వారు అన్నారు, బండి సంజయ్ గారు వారు ఏ మతము, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఏ మతము, ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడడం జరిగింది, ఇందిరాగాంధీ గారి భర్త గురించి మాట్లాడడం జరిగింది, అట్లాగే సోనియా గాంధీ గారి మతాన్ని గురించి మాట్లాడిండ్రు. ఇవన్నీ కూడా వారికి బండి సంజయ్ గారికి తెలిసి మాట్లాడిండా, తెలుసుకోకుండా మాట్లాడిండా, అవగాహన ఉందా లేదా, కొంత అవగాహన బండి సంజయ్ గారు లేకపోతే అవగాహన కల్పించే ప్రయత్నమే నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఈ గాంధీభవన్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చదివి వినిపిస్తాను. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. ఇది గమనించాలి. ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా, బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు ప్రశ్న. బండి సంజయ్ గారు ప్యూర్గా వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు హిందువులు. ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది. ఈ జవాబు